కూతురు అని కూడా చూడకుండా యాసిడ్ పోసి సున్న నీళ్లు తాగించిన కేసులో సవతి తల్లి శ్యామలను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ సమీపంలోని బండ్లగూడ ఆనంద్ నగర్ కు చెందిన బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి రమేష్ కు మొదటి భార్య విడాకులిచ్చింది. దీంతో కూతురు ప్రత్యూషను అనాథాశ్రమంలో చేర్పించి శ్యామలను రెండో పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజుల క్రితం ఆశ్రమం నుంచి రమేష్ ఇంటికి తెచ్చుకున్నాడు. కూతుర్ని కంటికి రెప్పలా చూసుకోవాల్సింది పోయి ఇంట్లో పని మనిషిని చేశాడు. రెండో భార్య శ్యామల కూడా ఆ అమ్మాయికి నరకం చూపించింది. ఏదో ఒక కారణంతో అమ్మాయికి గదిలో బంధించి కర్రలు వైర్లతో కొట్టి సిగరెట్లతో దారుణంగా కాల్చేవారని స్థానికులు చెబుతున్నారు. కూతురుపై అంత ఘోరం జరుగుతున్నా ఆ తండ్రి మాత్రం చూస్తూనే ఉండిపోయాడు. కొట్టడంతో మాత్రమే సరిపెట్టకుండా సర్ఫు సున్ననీళ్లు తాగించేవారని, బాత్రూంకు వెళ్లాల్సి వచ్చినా వెళ్లనిచ్చేవారు కాదని ప్రత్యూష కన్నీటి పర్యంతమైంది. ఈ ఘటనలో సవతి తల్లిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. మరోవైపు ఘటన వెలుగులోకి వచ్చినప్పటి నుంచి పరారీలో ఉన్న ప్రత్యూష తండ్రి రమేష్ జాడ ఇంతవరకు దొరకలేదు. పోలీసులు అతని కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.